సో ఈ ఏకాదశి వ్రతాలు చేస్తే ఖచ్చితంగా మీరు అనుకున్న పనులు నెరవేరుతాయి. ముఖ్యంగా ఇప్పుడు మార్చి 10 ఏకాదశి వస్తుంది కాబట్టి సో ఈ ఏకాదశి కామద ఏకాదశి. సో ఈ కామద ఏకాదశి మొదటి నెలలో చైత్రమాసం మొదటి నెలలో వస్తుంది కాబట్టి ఈ కామద ఏకాదశి నాడు మీరు కనుక ఏకాదశి వ్రతం తీసుకున్నారనుకోండి, ఏకాదశి రోజు పూజ చేశారనుకోండి, మీకు ఆ మహావిష్ణువు ఖచ్చితంగా మీరు అనుకున్న పనులు నెరవేరుస్తాడు. మీరు ఏదైతే కోరికలు కోరుకుంటున్నారో ఖచ్చితంగా నెరవేరుతాయి. అవి ఆరోగ్యపరంగా కానీ, ఉద్యోగపరంగా కానీ, ఏదైనా కానీ, వివాహం పరంగా కానీ ఏవైతే అనుకుంటున్నారో ఖచ్చితంగా నెరవేరుతాయి. మరి ఇంకెందుకు ఆలస్యం చేస్తున్నారు? ఎవరైనా చేసుకున్నారనుకుంటే సో మార్చి 10న మనకైతే ఏకాదశి వస్తుంది. చైత్రమాసం తెలుగు నెలలో మొదటి మాసంలో ఈ కామద ఏకాదశి వస్తుంది. సో ఏకాదశిని అయితే మీరు కూడా చేసేసుకోండి. సో నేను మళ్ళీ ఏకాదశి పూజ విధానం మరొకసారి వివరిస్తాను. ఏకాదశి పూజ నియమాలు ఏంటంటే, మీరు ఖచ్చితంగా ఏకాదశి వ్రతం తీసుకుని ముందు రోజే తులసి దళాలను కోసి పెట్టుకోవాలి. ఏకాదశి రోజు అస్సలు కోయకూడదు తులసి దళాలని. సో అలాగే త్రయోదశి నాడు మీరు నైట్ అంటే రాత్రి అల్పాహారం తీసుకోవాలి. సో ఉల్లి వెల్లుల్లి అలాంటివి ఏ ఆహారాలు తీసుకోకుండా సో ఈ ఏకాదశి అనేటి వ్రతం అనేది త్రయోదశి రాత్రి నుంచి ద్వాదశి మార్నింగ్ వరకు ఉంటుంది కాబట్టి సో ఈ నియమ నిష్టలు పాటిస్తూ ఉన్నారనుకోండి, ఖచ్చితంగా మీరు అనుకున్నది నెరవేరుతుంది. సో త్రయోదశి నాడు ఎలాంటి మాంసాహారం తీసుకోకుండా మామూలు ఆహారం సాత్విక ఆహారం తీసుకొని రాత్రి సమయంలో ఇంకా అల్పాహారం తీసుకోవాలి. సో మళ్ళీ ఏకాదశి నాడు ఉదయమే స్నానం చేసి తలంటు స్నానం చేసేసి సో అమ్మవారికి ఫస్ట్ అయితే తులసి అమ్మవారిని పూజించాలి. తర్వాత శ్రీ మహావిష్ణువు పూజించాలి. పూజించిన తర్వాత హారతి ఇచ్చేసి సో అప్పుడు ఉపవాస దీక్ష చేసుకోవాలి.